ఐ లవ్ యూ రాజీ. థ్యాంక్స్. ఐ లవ్ యూ టూ. నేను నీలాంటి దాన్ని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నా వల్ల కావడం లేదు. నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. ఐ కాంట్ కంట్రోల్ మై ప్యాషన్ స్వీటీ. ఏమంటున్నావే? నాకేమీ అర్థం కావటం లేదు. నిజంగా అర్థం కాలేదా? అర్థం కానట్టు నటిస్తున్నావా? నువ్వేనా ఇలా మాట్లాడేది? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నువ్విలా మెసేజ్ పంపావంటే నేను నమ్మలేకపోతున్నాను. చూడు. ఏయ్, నిజంగా ఇలాంటి మెసేజ్ నేను పంపలేదే. నమ్మమంటావా? ప్రామిసే. నమ్ముతాను. ఇదంతా కావాలని ప్లే చేశాను. అంటే నేను ఆ టైప్ అని నమ్మబట్టేగా నువ్వు ఇలా ప్లే చేసావు. ఎవరు ఏడిపిస్తున్నారో తెలియాలంటే ముందు నువ్వు ఏడిపించట్లేదు అని తెలుసుకోవాలిగా. నేను ఏడిపించట్లేదని తెలుసుకోవటానికి ఆ టైప్ క్యారెక్టర్ కాదని నమ్మి ఎందుకు ప్లే చేసావు? నీలాంటి ఇన్సెక్యూర్ క్యారెక్టర్స్ ఎప్పుడు ఇలాగే తయారవుతారు. అవును, అసలు ఈ సెల్ వల్లే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. దీన్ని తీసి వెయిట్ 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 పారిస్తే ఎలా? మనిద్దరితో ఆడుకునే వాళ్ళు ఎలా దొరుకుతారు? వాళ్ళని ఎలాగైనా దీంతోనే పట్టుకుందాం. ఎలా? వెయిట్ అండ్ సీ. ఇంత పెద్ద సిటీలో ఎక్కడైనా అడగమంటావే? అడిగయ్యా. ఇక్కడ బాబు, ఈ అడ్రస్ తెలియదండి. అలా ముందుకెళ్ళి అడగండి. చూసాలమ్మా తయారు. మోటార్ బండి గుద్దిందంటే గొట్టకేయకుండానే ప్రయాణం పోద్ది తెలుసా? అయ్యో తయారు. ఇంత ఏంటయ్య పెద్ద నువ్వు? పట్టణంలో మన అబ్బాయి ఎట్టా బతుకుతున్నాడో ఏమోనే. అందుకే కదా చూసిపోవడానికి వచ్చిందే. తొందరగా పదా పదా. ఇదిగో ఆటో బాబు, మా అబ్బాయి కాడికి తీసుకుపోతా. అబ్బాయి ఆడుంటాడు. ఈ ఊళ్ళోనే కదా. ఇది ఊరు కాదయా, సిటీ బాబు. తెలిసిలేవయ్యా, వివరాలు తెచ్చినాలే. ఇదిగో 4 లింగులు, 4 పంచులు, 4 జాకెట్లు. ఏందయ్యా ఇది? తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టుకో వెళ్ళు. అక్కడ కదయ్యా, తిరిగి చూడు. ఇదిగో ఇదిగో అభయో, తిరిగి చూడమంటే అటు తిరిగి చూడమని కాదు, కాగితం తిరిగేసి చూడమని. అయ్యో, ఒంటి మీద డ్రెస్ బాగాలేకపోయినా అడ్రస్ మాత్రం కరెక్ట్ పట్టుకొచ్చారండి. ఎక్కండి 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 ఎక్కండి. అబ్బా, నువ్వు ఎక్కమని కానీ తప్పుకుని ఎక్కేస్తావు అనుకున్నా. ఎంత తీసుకుంటావు చెప్పు. మరే పట్నం వాళ్ళని అస్సలు నమ్మకూడదు. మీటర్ వస్తా బాబు, ఎక్కండి. తీసుకోవా? నువ్వు ఎక్కడ దొరికావయ్యా బాబు? మీటర్ ఎంత అయితే అంత ఇవ్వండి. ఎక్కండి. మీటర్ సరిగ్గానే తిరుగుతుంది కదా? తిరుగుతాయా బాబు, ఎక్కండి. అయితే ఎక్క. సర్లే పానివా. తొందరగా రా. పనే. చూస్తా ఉంటే కొంప ఇదేలాగా ఉందే. అవునయ్యో, ఆడిచ్చిన సీటీని బట్టి చూస్తా ఉంటే ఈ ఇల్లు అట్నే ఉందయ్యా. మరి ఇంకా ఆలస్యంగా పద లోపలికే. ఉండవయ్యా, నీకంతా తొందరేనో. లోపల ఎవరున్నారో ఏందో చూడొద్దా? ఎవరున్నా సరే ఈసారి మాత్రం ఆయన వదిలేదే లేదు. ఇంత చేసింది ఆడి కోసమే కదంటే. మనం డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు మన నెత్తినెక్కి కూర్చున్నారు. వాడికే వాడి బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. పేరు కూడా మార్చేసుకున్నాడు. దొంగ వేతవా. బాధ్యత తెలిస్తే దొంగెందుకు అవుతాడు? ఎవరమ్మా మీరా? నేనెవరో మీకు తెలియదు గాని మీరెవరి కోసం వచ్చారో నాకు బాగా అర్థమైంది. మా అబ్బాయి మీకు తెలుసా? నేను కలిసింది ఒకసారి అయినా జీవితాంతం గుర్తుండిపోయే పనే చేశాడు. నా బిడ్డ అంత గొప్పోడైపోయి ఉండా. అంతా మీలాంటి వాళ్ళు సలవేనమ్మా. అవునవును, అంతా నా చలవే. ఎందుకంటే డూప్లికేట్ తాళాలిచ్చింది నేనే కదా. ఇంతకీ వాడెక్కడా? వాడి సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీ గురించి చెప్పండి. మీరొచ్చింది కూడా లండన్ నుంచేనా? లండనా? అచ్చా ఊరుకోవే. వాడు పేరు మార్చుకున్నట్టు ఊరు పేరు కూడా మార్చుకున్నట్టు ఉన్నాడు. సన్నా చేతవా. అక్కడి నుంచేనండి. సూపర్. లండన్ నుంచి బస్సులో వచ్చారా? మేము ఎప్పుడైనా అట్టాగే వస్తామండి. బస్ అంటే గుర్తుకొచ్చింది. అప్పుడు ఎప్పుడో ఎలిగించిన సుట్ట. ఓ సుట్ట ఎలిగించయ్యా.
ఫారెన్లో ఆడవాళ్ళు సిగరెట్ తాగుతారని విన్నాను గాని చుట్ట కాల్చే ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను. నేనేమా ముందు నేనే కాల్చేవాడిని. నాతో మానిపించాలనే ఇది మొదలెట్టింది. నేను మానేశాను, కానీ ఇది కాల్చడం మానేయలేదు. ఇప్పుడు ఇది కాల్చే దెబ్బకి ఇల్లంతా ఒకటే చుట్టగా పనికోండి. ఊరుకోవయ్యా. అవును, ఒంటరిగా రావాలి కదా, ఈసారి జంటగా వచ్చారేంటి? ఓ, బరువులు మోయటం కష్టమైపోతుందని. ఓయబ్బో కష్టమా? మాకు అదేం కొత్త కాదు. మేము రోజు లండన్లో చేసే పని అదేగా. ఏమే? అవునమ్మా, పనులు చేయడం మాకేం కొత్త కాదు. అవును, మా వాడు ఇక్కడే ఉన్నాడా? ఇంకా ఇక్కడ ఎందుకుంటాడు? అప్పుడే పారిపోయాడు. పారిపోయాడా? ఏదో అర్జెంట్ పని ఉందని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అంటే ఆడియో లేడా అని చూడాలని మేము ఎంతో ఆశగా వచ్చామమ్మా. ఎక్కడికి వెళ్తాడు? వచ్చేస్తాడు. ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి, భోంచెద్దురుగా. అమ్మయ్యా పదవే, ఆకలి దంచేస్తుంది. పద. ఏటమ్మగారి భోజనాలు అంటున్నారు, దూర బంధువులా? కాదు, దూరపు దొంగలు. దొంగలా? అదేంటి చిత్రంగా చెప్తున్నారు? దూరపు బంధువులంటే ఎవరు? మన బంధువులకు సంబంధించిన వాళ్ళనే దూర బంధువులు అంటారు. అలాగే మన దొంగలకి సంబంధించిన దొంగల్ని దూరపు దొంగలు అంటారు. మొన్న వెంకీ ఫాదర్నని చెప్పి లండన్ నుంచి వచ్చానని చెప్పి మోసం చేసి వెంకీ రూమ్ నంతా లూటి చేసుకు వెళ్ళిపోయాడని చెప్పానా? అవును, చెప్పారు. ఇప్పుడొచ్చింది వాడి అమ్మ బాబు. గెటప్ పల్లెటూరు వాళ్ళ ఉన్నా బిల్డప్ మాత్రం పెద్ద ఫారెన్ రిటర్న్ లా ఇస్తున్నారు. అమ్మో, వీళ్ళ ఫ్యామిలీయే దొంగల ఫ్యామిలీలా ఉందే. ఇలాగే వస్తూ ఉంటారా? రాకుండా మనమే చెయ్యాలి. ఏమంటా? నేను రెడీ అమ్మగారు, చెప్పండి. ఇదిగో వస్తున్నాగా, పదండి అమ్మగారు. రండి 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 రండి. రాయా, ఇదేంది భోజనాలు అన్నారు, ఆకులు లేవు, ఏమి లేవు. అన్నీ ఉన్నాయి, మీరు రండి. అన్నీ వడ్డిస్తాం, కూర్చోండి కూర్చోండి. బ్రహ్మాండమైన భోజనం. కూర్చోమ్మా. ఏనా ఏంటా? కూర్చో. కూర్చోండి. ఇటా? మోటీలా ఇవ్వమ్మా, నేను పట్టుకుంటానుగా. మా సిటీలో ఇలాగే కూర్చోబెడతారు. ఆహా. ఇదిగో, నువ్వు వెళ్ళి త్వరగా ఆకులకి తీసుకురాపో. ఇట్ట కూర్చుంటేనే భోజనం పెడతారంటయ్యా. భోజనాలు పెడతారు. ఏమండి, మా సిటీలో భోజనానికి ముందు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలండి. అట్నా? అవును, అట్నా? కళ్ళు మూసుకోండి, తెరవనే కూడదు. సరే, మూసుకో తయారు. నువ్వు కూడా కళ్ళు మూసుకో. నేను మూసుకున్నా. వస్తున్నాను అమ్మగారు, వచ్చేస్తున్నా. వచ్చిందమ్మా? నా వచ్చింది వచ్చింది. ఏంటి కంచాలు ఎత్తున్నారా? ఏంది కంచాలన్నారు, ఆకులు అన్నారు, ఏంది తయారు? మన కళ్ళు మూసుకుని కూర్చోమన్నారా? ఏం చేస్తున్నారు అర్థం కాలేదే. ఏందే మమ్మల్ని ఇలా కట్టేస్తుంటారో? మమ్మల్ని ఇలా కట్టిపడైతే అన్నం ఎలా తినేదే? మేం పెడతాంగా. ఏంది నువ్వు పెట్టేదే? చిన్నప్పుడు మా అమ్మ పెడితేనే తినలేదు, పెద్ద నా పెళ్ళం పెట్టినా తినలేదు. ఇప్పుడు నువ్వు పెడితే నేను ఎలా తింటానా? అమ్మా మీరిట్టారండి. ఎలాగా? ఏందమ్మా నీకెన్ని గుండెలో మా ఆయన్ని కొడతా ఉండవు? నిన్ను కూడా కొట్టాలనా? ఇదిగో ఇదిగా ఇదిగా అమ్మ, మా అబ్బాయి సంగతి తెలిస్తే మీరేటా కొట్టరా? మీ వాడి గురించి తెలుసు కాబట్టే కొడుతున్నాం. చూస్తామే కానీ. అయ్యో, పట్టుబాక, పట్టుబాక. ఎవయ్యా? మీకు దండం పెడతా, కొట్టుకోండమ్మా, కొట్టుకోండమ్మా, మీకు దండం పెడతా, కొట్టుకోండమ్మా. వాడు మీకేమవుతాడు? నా కొడుకే కదా. కొడుకా? ఆ విషయం నేను ముందే చెప్పుంటే. కొట్టేవాళ్ళు కాదు కదా. ఎవయో కట్ట తీసుకొని వస్తా ఉందయ్యా. నేను చెప్పిళ్ళ పట్నం వాళ్ళని నమ్మకూడదని భోజనాలు అనగానే భూజాలు ఎగరేసుకుంటా వచ్చినావు. ఇప్పుడు చూడ. అయ్యో, ఏందయ్యా ఇదే? ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇక్కడికి వచ్చారు? చెప్పిళ్ళ మా అబ్బాయి కోసమనే. వీళ్ళు మామూలుగా అడిగితే చెప్పరు గాని యు స్టార్ట్. అమ్మా అమ్మా కొట్టకండి అమ్మా, మీ దెబ్బలకి తట్టుకోలేదు చెప్పేస్తానమ్మా. అమ్మా, మా కొడుకు డబ్బులు ఇస్తానంటే వచ్చామమ్మా. మొన్న వాడు దోచుకుపోయిన దాంట్లో డబ్బు కూడా ఉంది. దోచుకెళ్ళిపోయాడా? అయితే మా వాడు దొంగ అని మీరే ఒప్పుకున్నారుగా. దొంగ పేర్లు మార్చుకొని దొంగలా బతుకుతున్నాడని. యమ్మోయ్, అబ్బా యమ్మోయ్, నువ్వు మమ్మల్ని సంపు కొట్టు ఏమన్నా చేయి ఊరుకుంటాం గానే మా వాడిని మాత్రం దొంగను బాక నేను ఊరుకునేది లేదు. మేము వాడు పుట్టినప్పుడు వాడికి పెట్టిన పేరు వాడికి నచ్చలేదని పేరు మార్చుకొని ఉంటాడు గానే అంత మాత్రాన్ని వాడి దొంగ అంటే మేము ఊరుకుంటావా ఏందే? అవును, నువ్వు చెప్తున్నది ఎవరి గురించి? నువ్వు చెప్పమాకు, మళ్ళీ కొడతారేమో. నువ్వు ఊరుకోవయ్యా, నేను చెప్పేది మా తిరుపతి గురించే కదా. తిరుపత? వాడెవడు? చెప్పాం కదమ్మా పేరు మార్చుకున్నాడు అని. అదే వెంకటేశ్వర్లు అని. ఆహా,
అలెస్ వెంకీ. పిసిని కొట్టాడు, అది కూడా తక్కువ చేసుకున్నాడా? అంటే మీరు వెంకీ అమ్మా నాన్నలా? లేదమ్మా, అబద్ధం చెప్పే ఇక మీద తన్నులు తినే ఓపిక మాకు లేదమ్మా. వెంకీ మీ అబ్బాయి అనడానికి నమ్మకం ఏంటి? నా కొడుకని నమ్మకంగా చెప్పలేను కానీ దీని కొడుకని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కావాలంటే చూసుకోండి, తాకిపోయినా ఆ నోట చుట్టగంపు కొడుతుంది. ఆ, నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకైనా మంచిది, ఓసారి వెంకీకి ఫోన్ చేసి వస్తాను. జాగ్రత్తగా చూసుకో. సరే. అమ్మాయి అమ్మాయి ఇట్రా అమ్మాయి. ఏంటి? అమ్మాయి అరగంట కోపాలు చుట్టు తాకపోతే నా ప్రాణాలు పోతాయి అమ్మే. అమ్మో, ఆ తర్వాత నువ్వు జైల్లో పెడతారమ్మే. ఇదిగో, ఆ మూటలో చుట్టు ఉంది కానీ తీసుకొచ్చి నా నోట్లో పెట్టి వెలిగించమ్మే. తొందరగా రా. ఇదిగో అమ్మా అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, మమ్మల్ని వదిలిపెట్టండి అమ్మా. ముందు వెంకి రావాలిగా. అంతవరకు వదిలిపెట్టరా? వచ్చాకైనా వదిలిపెడతామన్న గ్యారెంటీ లేదు. తప్పించుకోవాలని చూసారో ఈసారి పోలీస్ స్టేషన్ లో ఉంటారు. అబ్బో, అంత పని చెయ్యొద్దమ్మా. ఆడ దెబ్బలు కండి నీ దెబ్బలే నయమమ్మా. ఏంది, నా పంచ్ అంత స్ట్రాంగ్ గా లేదా? మళ్ళీ వస్తాను, నాకంటే పోలీసులు నయం అనిపిస్తాను. ఆ? ఓకే చుట్టకంపు. తయారు ఏంట ఈ కర్మ? నువ్వేం భయపడబాక, అమ్మా. నేనుళ్ళ గమ్మునుండు. ఏం చెప్తావే? మనం ప్లాన్ చేస్తున్నామని వాళ్ళకి తెలిసిపోయిందేమో. ఛాన్సే లేదు. రోజుకి ఒక్కసారి ఇవ్వాలనుకున్నాడేమో. రక్తం మరిగిన పులి అవకాశం ఉన్నప్పుడల్లా పంజా విసురుతుంది. సెల్లును అలా చూడగానే వాళ్ళకి తెలియకుండానే చెయ్యి మెసేజ్ ఇస్తుంది. రమణ ఈస్ కమింగ్ అనుకున్నాను. వీడే అయ్యుంటాడని. అయిపోయాడు. అదిగో సెల్ దగ్గరికే వస్తున్నాడే. ఎండి గారు పిలుస్తున్నారు. అర్జెంట్ అని చెప్పారా? వెరీ అర్జెంట్ అట. హాయ్, సెల్లు ఖాళీగా ఉందే, మనం ఖాళీ కదా. ఈ గేమే ఆడదాం. పనా పాట. యూ ఇడియట్! ఈ రోజు నువ్వు డిస్మిస్. ఆగవే, ఇతను అయ్యుండడు. కళ్ళతో చూసిన తర్వాత కూడా వీడు కాదంటావేంటే? ఇతనికి స్ట్రక్చర్ కి స్ట్రెచర్ కి తేడా తెలీదు. ఎందుకంటే ఈ ముద్దు నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. మరెందుకు ఎప్పుడు సెల్ చూడని వాళ్ళ అంతసేపు చూస్తున్నాడు? నాకేం తెలియదు మేడం, ఖాళీగా ఉంటే గేమ్ ఆడుతున్నాను. నువ్వు వెళ్ళు సుబ్బు, వెళ్ళు. థ్యాంక్స్ మేడం. ఐఎమ్ రియల్లీ సారీ సుబ్బు. గో హెడ్ విత్ యువర్ వర్క్. సెల్లు, అమ్మో నా పళ్ళు. మరి ఎవరై ఉంటారే? మరోసారి ప్లాన్ చేద్దాం. ఎలా? వెయిట్ అండ్ సీ. వాట్ వెంకీ, ఇంకా లంచ్కి వెళ్ళలేదా? అదే క్యాంటీన్, అదే ప్లేట్స్, అదే ప్లేస్, అదే ఫుడ్, నో చేంజ్. అయితే క్యాంటీన్ మార్చు. మార్చాల్సింది క్యాంటీనే కాదు, మీ మనసు. ఏంటి? అదే, ఏం మారినా మూడు మారదు కదా. వెంకీ, నువ్వేనా అలా మాట్లాడుతుంది? ఏ, నా వెనక ఎవరైనా డబ్బింగ్ చెప్తున్నారు అనుకున్నారా? అదేమీ లేదు, లైట్ గా ఫిలాసఫీ టచ్ అవుతుంటాను. లాస్ అయితే వచ్చేది ఫిలాసఫీయేగా. ప్రాబ్లం ఏంటి? ఏం చెప్పమంటావు? దేవుడు అందరికీ పరీక్షలు పెడతాడు, కానీ నా మీద పగబట్టాడు. ఈ రోజు చాలా వింతగా మాట్లాడుతున్నావే. నా బాధలన్నీ వింతగానే ఉంటాయి. బాగా అప్సెట్ అయినట్టున్నావు. ఈ రోజు నేను కూడా లంచ్ కి ఇంటికి వెళ్ళను. ఏ, నేను అప్సెట్ అయితే మీకు ఆకలేదా? ఇంటికి వెళ్ళను అంటే అర్థం మనిద్దరు ఎక్కడికైనా హోటల్కి వెళ్దామని. పద. దేవుడు నా మీద పగబట్టలేదు, ఇప్పుడిప్పుడే ప్రేమించడం మొదలుపెట్టాడు. వెళ్దామా? పద.
1 minute. హలో ఓకే నేను వెళ్తుంటాను. ఓకే. వెంకీ ఎక్కడున్నావు? అది కావ్య వెనకాల ఉన్నాను. కావ్య ఎవరు? మా ఎండి. ఆ, ఎంతసేపు పడుతుంది రావడానికి? అది నా చేతిలో లేదు. ఎంతకీ ఏంటి విషయం? మీ అమ్మ నాన్న అని ఇంకొకరు ఎవరో వచ్చారు. మళ్ళీ రూమ్ కిస్ ఇచ్చేసారా? ఏమిటి చెవిలో పువ్వులు పెట్టుకునే దానిలా కనిపిస్తున్నానా? అంత సులభంగా ఇస్తానా? బ్రతికించారు. అయితే వాళ్ళు ఉట్టి చేతులతో వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోలేదు, పట్టుకొని బాగా కట్టేశాం. ఎందుకు టైం వేస్ట్? తన్ని తగలేయండి. అదే డిసైడ్ అయ్యాను. కాకపోతే నీ ఆఫీస్ అడ్రస్ అది కొంచెం టాలీ అయ్యేలా చెప్తున్నాడు. లండన్లో ఉన్న మా నాన్న అడ్రస్సే ఇంతకు ముందు వచ్చిన వాడు సేమ్ టు సేమ్ చెప్పాడు. ఇక్కడున్న నా అడ్రస్ చెప్పడం లెక్క. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయమంటావా? పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళకు కూడా ఇచ్చేయండి. నాకు ఏ ప్రాబ్లం లేదు. దయించి నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఆ? తయారు నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా, కట్టి పడేసినా కూడా చుట్ట కాల్చడం అంత అవసరమా? నువ్వు అక్కడివి గమ్ముకుండవయ్యా. ఇప్పుడు ఈ సొట్టే మన ప్రాణాలు కాపాడేది. సోతా ఉండు. ఏంది నువ్వు అనేది? మాట్లాడకుండా ఉండా. పదయ్యా, తొందరగా పద. పద తొందరగా. రావే. ఓ గాడ్, వెళ్ళేరి. అమ్మో, పారిపోయారే. పెళ్లిపేటల మీద పక్కన ఇలా కూర్చోవారు. ఇప్పటి నుంచో ప్రాక్టీస్ చేసుకుంటున్నట్టుంది. సార్ నేను వెయిటర్ని. కాదని అనలేదే. ఆర్డర్ ఇవ్వండి సార్. వెయిట్ చేయండి. వెయిట్ చేయమని చెప్పి చాలాసేపు అయింది సార్. ఆల్రెడీ నేను వెయిటింగ్లోనే ఉన్నాను. చేసిన కామెడీ చాలు, ముందు ఆర్డర్ చెయ్యి. లేడీస్ ఫస్ట్. మీరే ఆర్డర్ ఇవ్వండి. నో, యు ఆర్ మై గెస్ట్. నువ్వే ముందు ఆర్డర్ చెయ్యి. మీ సెలక్షన్ బాగుంటుంది. లేకపోతే నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? ఏంటి? మీతో పాటు నన్ను తీసుకురారు కదా అంటున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తినడానికి ఎక్కువ టైం తీసుకుంటారు, డిస్కషన్ చేయడానికి కాదు. నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేను. వెయిటర్కి అంత హెడ్ వెయిట్ పనికిరాదు. చూడు, మేము డిసైడ్ చేసుకుని ఆర్డర్ ఇస్తాం, నువ్వు వెళ్ళు. అలాగే సార్. ఓకే, వాట్ షల్ వి ఆర్డర్? వాట్ అబౌట్ పిజ్జా? వెజ్ ఆర్ నాన్ వెజ్? ఎక్స్క్యూజ్ మీ. హలో ఒరే వెంకీ, నీ రెండో దొంగ అమ్మా నాన్న కూడా పారిపోయారు వెంకీ. ఆంటీ, మీకు ఇది న్యాయమా? పొద్దున్నే నిద్ర లేపి వాడు దొరికాడన్నారు, ఆనందపడేలాగా పారిపోయాడన్నారు. ఇప్పుడేమో కట్టేసానంటున్నారు. చంపేసినా పర్వాలేదని చెప్పానుగా. పారిపోయారంటున్నారు. ఎందుకంటే నన్ను ఇలా చంపుతున్నారు? ఒరే ఒరే, నువ్వేదో అర్జెంటు పని మీద ఉండుంటావు, నేను అర్థం చేసుకోగలను. ఆర్డినరీ అర్జెంటు కాదు, అర్జెంట్లో అర్జెంటు. హ్మ్. కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్. మీరు పక్కనుంటే నేను ఎడారిలో ఉన్నా నాకు హిమాలయాల్లో ఉన్నట్టు ఉంటుంది. చలి జ్వరం ఏమో పాపం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. బేరర్, చెప్పండి మేడం. ఒక పిజ్జా, ఒక చికెన్ పిజ్జా అండ్ ఆరెంజ్ జ్యూస్ యా. అండ్ 1 పెప్సీ. 1 పెప్సీ. దట్స్ ఆల్. మీకు సార్ చెప్పారు కదయ్యా, వెళ్ళు. ఓకే. అదే రావే రావే తయారు. పద 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 పద. భద్రం భద్రంగా. బాబు 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 వస్తావా? ఎక్కడ పోవాలి? మీటర్ సరిగ్గా తిరుగుద్దా? ఏం ఈ సమయంలో బేర పడతా ఉండవు? సరే, కూర్చో. మనం కారు బాబు, బేరానికి పద. కావాల్సిందేరా? పని తొందరగా పని బాబు. తొందరగా పని బాబు, ఈ ఆపద నుంచి బయటపడాలి. పోవయ్య తొందరగా. పోతుండే కదమ్మా, ఎందుకు అరుస్తారు? నా గుండెదడిగా ఉందే. అయ్యో, అమ్మా నాకు కూడా అట్నే ఉందయ్యా. అమ్మా. కాస్త ఓర్చుకో. పని బాబు, త్వరగా పని పని తొందరగా బాబు. పోనీ అయ్యా. ఫుడ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అడుగునే ఎవరో మన అబ్బాయి యాడా? తంతే గార్ల బుట్లో పడ్డట్టు మన అబ్బాయి తిరుపతే. యా, తిరుపతి యా. అడుగునే. ఆపయ్యా, ఆ. బండి ఆపు, బండి ఆపు. ఆపయ్యా, ఆపు. 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 దిగు దిగు.
బాబోయ్. కావ్య తొందరగా ఎక్కువ పెడదాం ప్లీజ్. ఏమైంది? ఆఫీస్లో డిస్ట్రిబ్యూటర్స్ వెయిట్ చేస్తుంటారు, పెడదాం. డిస్ట్రిబ్యూటర్లేగా. అయినా పర్లేదు, పద పెడదాం. అరే 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 తిరుపతి ఆగ్రా, అరే ఆగ్రా, అరే అరే తిరుపతి, అరే ఏమైంది వెంకీ? అయ్యో. అయ్యో, ఛ. ఓ, no. అర్జెంట్ అన్నావుగా, మళ్ళీ అక్కడికి? అంతకంటే అర్జెంటుగా వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయించాలి. తెలిసిన వాళ్ళ? కాదు, వాళ్ళని చూస్తుంటే నాకు మా అమ్మ నాన్న గుర్తుకొస్తున్నారు. డ్రైవర్ పోనీ. నాన్న, అమ్మా, సార్ ఎవరన్నా రండి సార్, ప్లీజ్ సార్, రండి సార్, సార్ రండి సార్, సార్ నాన్న, బాబు నాన్న.